ఇంత మధురమైనటువంటి ద్రాక్షరసాన్ని వడ్డిస్తున్నామని ఇందు ప్రధానికి ప్రియులరా గమనించండి. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు ఇవి. లాస్ట్లో చెప్తాను, మీకు 2-3 మాటలు చెప్తాను అంతే తప్ప ఇప్పుడు మాత్రం ఒక వినండి. ఆశ్చర్యము కలిగించేటువంటి కార్యక్రమాలు. నీటిని ద్రాక్షారసముగా మార్చగలిగినటువంటి దేవుడు, నీటిని రక్తముగా మార్చగలిగినటువంటి దేవుడు, నీటిని ఎండిపోజేయగలిగినటువంటి దేవుడు, మళ్ళీ సముద్రములను కలుగు చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన శక్తికి మించినటువంటిది ఏమి లేదు. దేవుని విన్నారు, ఆయన శక్తి అపారమైనది అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సముద్రములను పర్వతములను సృష్టించిన దేవుడు, సముద్రములను ఇంకిపోజేయగలిగిన దేవుడు, మళ్ళీ సృష్టించగలిగిన దేవుడు, తిమింగములను ఏర్పాటు చేయగలిగిన దేవుడు. దేవుని విన్నారు, నైలు నది మొత్తం రక్తముగా మార్చబడాలని చెప్పారని ఆ మోషే ఒకసారి కర్ర అక్కడ తాకినప్పుడు ఐగుప్తు దేశం మొత్తము ప్రతి ఇంటిలో ఉన్న వాటర్ బాటిల్లో నీళ్లు కూడా రక్తం కాలేదా? నైలు నది మొత్తం రక్తం అయిపోలేదా? మళ్ళీ మామూలుగా నీళ్లు అయిపోవాలంటే అవలేదా? దేవుడు శక్తి కలిగిన వాడు అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని విన్నాను. ఇంకొక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ అద్భుతములు, వాళ్ళు అంత అద్భుతములు కళ్ళారా చూశారు. ఆశ్చర్యం ఎందుకు ఏంటనంటే అద్భుతం జరిగింది కనుక. నీళ్ళేంది ద్రాక్షారసంగా మార్చబడడం ఏంటి? 6 రాతి బాణలు నిండా ద్రాక్షారసము తయారైపోయింది. 6వ విషయం ఏంటంటే అక్కడ ప్రధానులకు పెద్ద పెద్ద మేధావులకి తెలియలా దీని సంగతి, పరిచారకులకు పనిచేసేటువంటి వాళ్ళకి దీని సంగతి తెలిసిపోయింది. దేవుని బిడ్డలారా, అద్భుతములు ఈ రోజుల్లో కూడా యేసు ప్రభు దొరికినటువంటి మనుషులు అనేకులు. పేదవారికి, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా అనేక మందికి దొరికేది. గొప్ప గొప్ప వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారు, అవసరం లేదు మాకు. గొప్పవారికి దొరకలేదు, చాలా మంది కోటీశ్వరులకు దొరకన యేసు ప్రభు. బలహీనులైనటువంటి వారికి యేసు ప్రభు దొరికాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, కోట్ల మంది ఈ రోజున ప్రభువుని స్తుతించగలుగుతున్నారు, ఆరాధించగలుగుతున్నారు. అంటే కారణం ఏంటంటే ఆయన యొక్క శక్తిని గ్రహించగలిగారు. ఇప్పుడైనా మనమైనా దేవుని శక్తిని కనుక గ్రహించగలిగితే, ఈ పరిచారకులకు తెలిసినట్లుగా మనం కూడా దేవుని యొక్క మంచి విషయాలను. మూడో విషయం ఏంటంటే ఇక్కడ రెండో విషయం ఏంటంటే అక్కడ రాతి బాణలు ఉంచబడ్డాయి. రాతి బాణలు, రాయి అని అనగానే యేసు ప్రభు గుర్తుకొస్తాడు. రాయి మనుషులు నిషేధించినటువంటి రాయి, మనుషులు సహాయం లేకుండా విసిరివేయబడుతున్నట్లుగా వస్తున్నటువంటి రాయి, దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి రాయి. రాళ్ళ గురించి చెప్పాలంటే బైబిల్ అంతా రాయే. ఆనాడు మోషే 30 లక్షల మంది ప్రజలను తోలుకొని వస్తూ ఉన్నప్పుడు కనాను దేశానికి ఒక బండ తెలియని రీతిలో ప్రత్యక్షమవుతూనే ఉంది. ఎడారులలో నీళ్లు లేనప్పుడు, అయ్యా నీళ్లు లేవు మాకని అన్నప్పుడల్లా మోషే తోటి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మోషే ఎందుకు దిగులు పడుతున్నావు, వీళ్ళందరికీ నీళ్లు కావాలి, ఆ బండతో మాట్లాడు. మాట్లాడిన చాలు, ఆ బండ పైకెత్తి ఒక బండ వైపు కర్రెత్తి చూపించు చాలు, ఆ బండ పగిలిపోయి నీళ్లు నదులై పారుతూ ఉంటుంది. వెంబడించేటువంటి ఆ బండ క్రీస్తే అనే సంగతి క్రొత్త నిబంధనలో కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాయి ఒకవేళ యెహోవా దేవుడు యేసు ప్రభు అయితే, ఆ రాయితో తయారు చేయబడినటువంటి బండ, ఆ పాత్ర నీవేననే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎట్లా అనే సంగతి మీ పాస్టర్ గారిని పోయి ఇంటికి పోయి అడగండి. ఇప్పుడు ఎట్లా అని చెప్పాలంటే కనీసం ఒక్కొక్క సబ్జెక్టు గురించి, ఇది చాలా తీవ్రమైన సబ్జెక్ట్. చెప్పాలంటే 15 నిమిషాలు టైం ఎక్కువ. ఒక్కొక్క టాపిక్, ఒక పదానికే 15 నిమిషాలు ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. ఇంత లోతైన మర్మయుక్తమైనటువంటి జ్ఞానము 10 రోజులు చెప్పాలి. ఇది 11 వచనాలు 10 రోజులు చెప్పాలి కనీసం. వీళ్ళరా త్వరగా ముగిస్తాను, అయిపోయింది, ముగిస్తానని మాట అని చెప్పాను, మాట ఇచ్చాను. ఆ బాణలు ముంచబడ్డాయి. మొట్టమొదట ఆ రాతి బాణలు అక్కడ ఉంచబడ్డాయి, తర్వాత ముంచబడుతున్నాయి. అందులోనిది ముంచబడాలి.
ఉంచబడేటువంటిది కార్యక్రమం. మధురమైన ద్రాక్షారసము దేవుని వాక్యము చేత నింపబడి నీవు రాతి బాణంలో ఉండేటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన ప్రతి దానిని లోకమునకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడి మాట. నువ్వు మాట్లాడితే నీ మాట ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ చూపులు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ క్రియ ఆశీర్వాదకరంగా ఉండాలి, ప్రతిదీ ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు రాతి బాణం అనే సంగతి దేవుడు మనకి రాతి పాత్రవు. నీవు ద్రాక్షారసంతో నింపబడిన శ్రేష్టమైన మధురమైన దేవాది దేవుని శక్తితో నింపబడిన రుచి కలిగిన ద్రాక్షారసము నీలో ఉన్నది అనే సంగతి నీవు గ్రహించాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యలారా అమ్మలారా చెప్పాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. లాస్ట్ది పంచబడుట. ఇదే నేను చెప్పాను, ఇప్పుడు మీకు నేను చెప్పాను. ముంచబడుట పంచబడుట అనేటువంటి 3 క్రియలు జరిగినాయి ఆ రాతి బాణంలో సంగతి. ఈ 3 కార్యక్రమాలు పంచబడేటువంటి కార్యక్రమం. మనము మౌనముగా ఉండడానికి వీల్లేదు. నీవు పొందిన అనుభవాన్ని నీ ఫ్రెండ్కో, నీ చిన్నాయనకో, నీ పెదనాన్నకో, లేకపోతే మీ అత్తమ్మకో, మీ పెద్దమ్మకో, ఎవరికో, నీ స్నేహితుడికో నువ్వు చెప్పాలి. అనేక మంది ఈ రహస్యాన్ని, మహత్తరమైన శక్తిని తెలుసుకోలేకపోతున్నారు. ఈ రోజున లక్షల కోట్ల మంది ప్రభు నమ్ముకుంటున్నారు. చివరి దినాలకు వచ్చేసాము, అయిపోతా ఉంది. ప్రపంచానికి నాశనం దగ్గరికి వచ్చింది. ఒకవైపున ప్రపంచ యుద్ధం ముంచుకొస్తా ఉంది. మీరు గమనించారో లేదో నాకు తెలియదు. పరిస్థితులన్నీ ముగ్గ తీసుకొచ్చేసాయి. జాగ్రత్త, రెడీగా ఉండండి. నీవు పొందిన అనుభవాన్ని, యేసు ప్రభు నీ ఎడల చేసిన అనేకమైన అద్భుతమైన కార్యక్రమాలు అన్నిటిని గురించి ఇతరులతో నువ్వు పంచుకోనవలసి ఉన్నది. నీవు సాక్షిగా ఉండడానికి దేవుడు నిన్ను ఇక్కడ ఏర్పాటు చేసి శ్రేష్టమైన ద్రాక్షారసం పోసి పెట్టాడు. నీవు ఆ బోర్లించబడిన రాతి బాణము 7 మారులు కడిగి పవిత్రం చేయబడినటువంటి వాడు నువ్వు. దీని సంగతి చెప్పాలంటే 7 మారులు అనేటువంటి మాటే దగ్గర 4-5 స్థలాల్లో బైబిల్లో. ఇవన్నీ తర్వాత ప్రభుత్వమైతే మీకు నేను జ్ఞాపకం చెప్తాను. తర్వాత ఈ నీళ్లు పోసింది నీళ్లే కానీ వెంటనే వాటికి యొక్క రంగు మారిపోయింది. ద్రాక్షారసం రంగు ఎలా ఉంటుంది, నీళ్ళ రంగు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. నీళ్ళ రంగు మనం చెప్పగలమా? చెప్పలేము. ద్రాక్షారసం రంగు అయితే చెప్పగలం. మెరూన్ కలర్లో ఉంటుందని ఒకడు, కొంచెం ఎరుపు నల్లగా ఉందని ఒకరు, ఏదో మొత్తం మీద ఒక రంగు చెప్పేస్తారు. రంగు మారిపోయింది, వాటి రుచి మారిపోయింది. రుచి మామూలుగా మనుషులు తయారు చేసినటువంటి ద్రాక్షారసం రుచి కాదు. వాటి సువాసన మారిపోయింది. సువాసన వెదజల్లుతూ ఉంది. దేవుని బిడ్డారా, సువాసన వెదజల్లుతున్నటువంటి ద్రాక్షారసం. మనము కూడా లోకమునకు అనేక మందికి సువాసన వల్ల ఉండాలని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రికలో, కొరింథీ పత్రికలో. ఇప్పుడు రెఫరెన్స్ చదివిస్తా కూర్చుంటే టైం సరిపోదు. మనము సువాసనగా మార్చబడిపోవాలి. మన రంగు మారిపోవాలి. మన రంగు అంటే ఇప్పుడు సామన సాయిగా ఉన్నాను కదా, నేను ఎర్రగా మారాలనే. ఈ ఎరుపు కాదు, ఇదేందు ఎవడికి పనికిరాదు. ఈ ఎరుపు లేకపోతే ఈ సామన సాయి, నలుపు దేనికి పనికిరావు. మన కార్యక్రమం మారాలి, మన చూపులు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన ప్రార్థనా జీవితం పెరగాలి, విశ్వాసంలో డెవలప్ కావాలి, ప్రవర్తన మారాలి. మాటలలో ఈ మాట ఉప్పు వేసినట్లుగా కృపాసహితమైనటువంటిదిగా, రుచి కలిగినటువంటిదిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలని దీని యొక్క ఉద్దేశం. కనుక ఈ కార్యక్రమాలన్నిటిని గురించి దేవుడు మనకు చెప్పినటువంటి మాటలను బట్టి ఒక్కసారి నేను ఒక్కటే హోషేయ గ్రంథంలో ఒక్క మాట చెప్తాను. తక్కిన రెఫరెన్స్లు ఏం చెప్పట్లే. 4-5 రెఫరెన్స్ చదివిద్దాం అనుకున్న టైం లేదు. చూడండి, హోషేయ 2వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం మాత్రమే చదవండి. ఎవరైనా హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయం 19వ వచనము 20వ వచనము మాత్రమే చదవాలి. నీవు నిత్యము నాకుండునట్లుగా నువ్వు లైటింగ్ అక్కడ దయాదాక్షిణ్యము చూపుట వలన నిన్ను నేను ప్రదానం చేసుకుంటాను. నీవు యెహోవాను ఎరుగునట్లుగా నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుంటాను. నేను నీ నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రదానం చేసుకుంటాను. ప్రధాన కార్యక్రమం ఒకటి ఉంది, అది చర్చి సంఘము కార్యక్రమం పెళ్లి ఒకటి ఉంది. అక్కడ
ఆ పెళ్లికి మనం సిద్ధపరచబడాలి, ప్రదానం చేయబడాలి. ఇక్కడ ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రదానం చేసుకోవాలి. ప్రదానం చేసుకునడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? పెళ్ళైనటువంటి బిడ్డలారా, మనం అందరం కూడా ఒక సంఘముగా ఒక దినాన ఎత్తబడవలసినటువంటి కార్యక్రమం ఉంది. కనుక ఆ కార్యక్రమంలో మనము దేవుని పెండ్లి విందులు, ఆయన పెండ్లి కుమారుడై రాబోతున్నాడు. ఆయన వీరభోగ వసంతరాయుడై రాబోతున్నాడు. మధ్యాకాశంలో కనబడుతున్నాడు. వేవేల కోటాను కోట్ల మంది దేవదూతలతో రాబోతూ ఉన్నాడు. ఆయన వేవేల పరిశుద్ధులతో రాబోతున్నాడు. ఆ పరిశుద్ధులలో మనం కూడా కలుసుకొని ఆ మధ్యాకాశంలో ఒక గొప్ప విందు చేయబోతున్నాం. మనం అక్కడ 7 సంవత్సరాలు జరుగుద్ది ఆ పెళ్లి. ఆ పెండ్లి విందులో మనం అందరం జారబోతున్నాం. ఈ పెండ్లి విందు కార్యక్రమం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రదానం చేయబట్టడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే ఈ రాత్రి కొంచెం దాన్ని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. సమయం ఆసన్నమైంది. పెద్ద పెద్ద ఉద్యోగాలు, లోకంలో ఎన్నో ఉద్యోగాలు, కోట్లు సంపాదించుకునే ఉద్యోగాలు, వ్యాపారాలు మొత్తం అవసరం లేదని అందరికీ దారాదత్తం చేసి ఎవడో ఉంటాడు ఆ ఉద్యోగం ఎవడో చేసి మాకు అవసరం లేదని డిజైన్ చేసేటువంటి లక్షల మంది ఈ రోజున దేవుని సేవకులు ఉన్నారు. మీ కళ్ళ ముందు తిరిగి ఉన్నారు. వాళ్ళను చూడండి, వాళ్ళ సాక్ష్యం చూడండి. సంపాదించుకునడానికి లోకంలో బంగారం సంపాదించుకున్న, లక్షలు సంపాదించుకున్న ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు అవసరం లేదో దేవుని గురించి చెప్పాలి. సహోదరుడా శ్రీనివాస్, ఇదిగో దేవుని వాక్యము. కనుక దేవుని విలారా, మనము ఈ బిడ్డలు మనమందరం కూడా ఆ సంఘములో కలవడానికి, సార్వత్రికమైన సంఘము. ఇప్పుడు నువ్వు శ్రీకాకుళంలో ఒక సంఘంలో ఉన్నావు, హైదరాబాదులో ఒక సంఘంలో ఉన్నాయి. ఈ చిన్న చిన్న సంఘాలన్నీ కూడా ఒక దినాన సార్వత్రికమైన సంఘముగా ఒక మంచు ముద్దలాగా తయారై, మంచు ముద్ద అని కూడా బైబిల్లో ఉంది క్లియర్గా. తెల్లని మంచు ముద్దలాగా, ఒకటే ముద్దలాగా అయిపోయి విశ్వాసులందరూ అక్కడికి వెళ్ళిపోయి సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తె అని రాయబడింది. దాని పేరు, ఆ పేరు, ఆ సంఘం పేరు. ఆ విధంగా మనం అందరం తయారు కావడానికి దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ ద్రాక్షారసం విందులో ఎన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేశాను. వాటన్నిటిని మీరు ఇంటికి పోయిన తర్వాత ధ్యానం చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కన్నులు మూసుకోండి. మీరందరూ ఈ బిడ్డలను దీవించడానికి వచ్చారు కనుక మీ చేతులు ఎత్తండి, కుడి హస్తాలు చూపించండి. ఈ బిడ్డల వైపు, నా వైపు కాదు, దేవుని వైపు కాదు, దేవుని